పేదోడి కన్నదండ ప్రేమ ఉన్నది గుండె నిండా, పేదోడి కన్నదండ ప్రేమ ఉన్నది గుండె నిండా. దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు మన అన్న చింతమనేనిరా. మాటంటే మాటేనురా, మాట ఇచ్చాడు తప్పడురా. ఎదురవ్వడు ఉన్న పోరాడి గెలిచేటి వీరాది వీరుడురా మన అన్న చింతమనేనిరా. మన బాధలు గాథలు చూసిండురా, బాధ్యతతో ముందుకొచ్చిండురా. మన రాతలు మార్చే నాయకుడై పల్లె పల్లె తిరుగుతున్నాడురా. పసుపు పచ్చ జెండా పట్టుకొని అన్న సింగములే గదిలేరా. దన్నా దన్నా డప్పుల మూతల్లా వస్తుండు చూడర చింతమనేని, కళ్ళు గట్టి పిల్ల జల్లను ముందుకు నడిపే చింతమనేని. చంద్రన్న వీర సైనికుడయ్యి శంఖాన్నే పూరించాడన్నా, దెందులూరు గడ్డ మీద పసుపు జెండా ఎగరేస్తాడన్నా. పేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా, దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు మన అన్న చింతమనేనిరా. రాష్ట్రంలో నెంబర్ 1 మాసులు ఎవరంటే చంద్రబాబు ప్రభాకర్. ఆంధ్ర నేలన మాసులు ఎవరంటే చింతమనేనేరా. సత్యం ఇది అర్ధరాత్రిరైన ఆపదంటే ఆ పాదం ఆగదురా. నిరుపేద గుండెకు ధైర్యం ఎవరంటే చింతమనేనేరా. అన్న నీడలాగా ఉండి ఆదుకుంటాడమ్మ నీతి గల్లా నేతరా. గూడెం గూడెం వెళ్ళాడు, గుండె గుండె తడిమి చూశాడు. తెలుగు తమ్ముళ్ళ రక్షణకై తెగువతోటి కొట్లాడాడు. ప్రాణం పైన పసుపు జెండా విడువబోను అంటాడు. చంద్రంగా మన లోకేశన్న అండదండ నిండుకున్నాడు. చింతమనేని చింతన ఉంటే ఇంకా అభివృద్ధి చేస్తాడు. సైకిల్ గుర్తుకు వస్తే చింతమనేనే కదలాడు. బెందులూరులో తెలుగుదేశం జెండా వేసే మునగాడు. పేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా, బెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు మన అన్న చింతమనేనిరా. నమ్ముకున్న పాటి నీడలోనే అన్న ఎల్లప్పుడూ ఉన్నాడు. మన అన్న అవతరోడు ఎంత పెద్ద తోపు అయినా నువ్వు కూడా బెదరడు. కాలి నడకన తిరిగి కష్టాలు చూశాడు, రహదారులేసినాడు. మనకై అడగకుండానే అక్కరకొచ్చే పనులలో చేసినాడు. ఎంత దొక్కితే ఎంత తులేసే ప్రజానేత ప్రభాకరన్న. దెందులూరును ముందుకు నడిపే దేవుడు లాంటి ప్రభాకరన్న. కమ్ముకున్న నీలి మబ్బును గెలిచేటి పచ్చని సూర్యుడునా. విద్యా వైద్యం ఉద్యోగాల వృద్ధికి పాటు పడతాడు. అడుగుల గొడుగై రైతుల వరమై బాసటగా నిలబడతాడు. చింతమనేని ప్రభాకరన్నకు సైన్యమై ఉందాము ఈనాడు. తెలుగుదేశం చంద్రన్నే మన ఆంధ్ర వెలుగు ఎల్లప్పుడు. పేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా, పేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా. దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు మన అన్న చింతమనేనిరా. ఎవ్వడైనా గాని ఆడెవ్వడైనా గాని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని, ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని. అన్నా అని అంటే నేనున్నానంటాడు, అండదండగా ఉంటాడు మన చింతమనేని. అండదండగా ఉంటాడు మన చింతమనేని. మాటిస్తే నాడు తప్పని వాడు, అన్యాయం అంటే అసలొప్పని వాడు. దమ్మున్న మనగాడు యువనాయకుడు, నమ్మినోళ్ళ అమ్మనాగా కాచేవాడు. జై 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 చింతమనేని. జంగు సైరనూతి నాడు చూడు చింతమనేనే. దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురూడి సైనికుడు చింతమనేనే. ఎవ్వడైనా గాని ఆడెవ్వడైనా గాని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని, ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని. దుగ్గిరాల గ్రామంలో అగ్గి పిడుగులా అన్న పుట్టినాడు వెంకట సుబ్బమ్మ కడుపులో.
తండ్రి కేశవరావు నాటిన ఆశయాల బాటలోన ఉన్నత విలువలతోనే పెరిగాడమ్మా. పదవులకు పైసలకు లొంగడు ఎప్పుడు, పేదవాడి పక్షానే నిలబడతాడు. పసుపు పచ్చ జెండ బట్టి అడుగేశాడు. ఆపదలో ఉన్న వ్యక్తి అంటే ఎదురుండే వ్యక్తి ఎవరంటే ఈ నియోజకవర్గం మొత్తంలో చింతమనేని ప్రభాకర్ గారు. అలాంటి వ్యక్తి జన్మదిన వేడుకలకు విచ్చేసిన కొవ్వలి టీడీపీ గ్రామ ప్రజలకు నా ధన్యవాదాలు. చింతమనేని గారు చేసే ఎన్నో కార్యక్రమాలు చాలా గుర్తున్నాయి. అందులో ఫస్ట్ ఎమ్మెల్యేగా స్టార్ట్ అయ్యేటప్పుడు అతను ఫస్ట్ 5 సంవత్సరాల్లో వరద వచ్చింది. ఆ వచ్చే వరదప్పుడు ఆయన ఆ రోజు నేను 40 ఎకరాలు వ్యవసాయం చేశాడు. చేసేటప్పుడు నేను ఇంటికాడ పడుకుంటే ఆయన వచ్చి సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం తెల్లవారుజాము వరకు కంటి మీద నిద్ర లేకుండా ఊరిని కాపాడి వ్యవసాయాన్ని కాపాడి ఎంతో కృషి చేసిన వ్యక్తి చింతమనేని ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు చెప్పాలంటే అది మిస్టరీ. మీ అందరికీ పరిచయం లేని కూడా ఎంపీటీసీ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా నేను ఉద్యోగం చేశాను. ఎంపీటీసీ సభ్యుడిగా సామాన్య కార్యకర్తగా బయలుదేరి ఈనాడు ఎమ్మెల్యే స్థాయికి వచ్చారు. ప్రభుత్వ విప్పుగా పనిచేశారు. అలాంటి హిస్టరీ ఉంది. అంటే ఆ రోజున ఎమ్మెల్యే అంటే కొంతమందికి తెలుసు ఆ రోజుల్లో గతంలో. ఇప్పుడు ప్రభాకర్ గారు అంటే ప్రతి ఇంట్లో ఆయన ఫోటో ఉంటుంది. 60 నెలలు 18 నెలలు పూర్తయింది. ఈ 18 నెలల కాలంలో మన ఊర్లో ఏం జరిగింది, ఏ డెవలప్మెంట్ జరిగింది అనేది బేరీ చేసుకుంటే ఇప్పుడు మాకు ఎలిమెంటరీ స్కూల్ బ్యాక్ సైడ్ నుంచి రత్నపడి కాడ నుంచి కాడికపేట వరకు సీసీ రోడ్డు పోతున్నారు. అలాగే కొత్తపేట శ్రీనివాసరావుపేటలో ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి పెండుకున్నటువంటి రోడ్లు కూడా వస్తున్నారు. పుట్టినరోజుకి కేక్ కట్ చేసినంత మాత్రాన గొప్పేం కాదు. ఆయనకి మళ్ళా ఊర్లో మొన్న ఇచ్చినటువంటి మెజారిటీ 1352 ఓట్లు ఇచ్చాం. ఆ మెజారిటీ తగ్గకుండా పైకి తీసుకెళ్లే మార్గం ఏంటా అనేటువంటిది మనం ఆలోచన చేసుకుంటేనే అప్పుడు నిజమైన పుట్టినరోజు చేసినట్లు లెక్క. సో మనం దాని అన్నింటిని దృష్టిలో పెట్టుకుని బూత్ వైజ్గా ఉన్నటువంటి కన్వీనర్లు చాలా మందిలో అసంతృప్తి ఉంది. మేము పార్టీ కోసం కష్టపడ్డాము, మేము తిరిగాము, మా గుర్తింపు లేదు, మాకు దానికి తగ్గట్టు వాల్యూ లేదు అనేటువంటిది అని అనుకుంటున్నారు. ఆ గుర్తింపు రావాలన్నా, ఆ విలువ పెరగాలన్నా మనం ప్రజలతో మమేకం అయ్యి ప్రజలతో ఏ అవసరాలు అయితే ఉంటాయో అవసరాలు తీర్చగలిగినప్పుడు ఒక హాస్పిటలైజేషన్ కానీ, ఒక పోలీస్ స్టేషన్ కానీ, ఒక ఎంఆర్ ఆఫీస్ కానీ, ఒక కోర్టు కానీ, కార్యకర్తలకు కానీ, పబ్లిక్ కానీ ఏ అవసరాలు అయితే వచ్చినాయో అవసరాలు మనం తీర్చగలిగేటప్పుడు ఆటోమేటిక్గా ఆ గుర్తింపు మనకే ఉంటుంది, పార్టీలో ఉంటుంది, పబ్లిక్ లో ఉంటుంది. పనిచేస్తానని చెప్పేసి పగలపూట హామీ ఇస్తే అది రాత్రి దయచేసి అలవాటు చూపించేటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప కార్యకర్త, గొప్ప పని ఆయనలో ఉంది. అందుకోసం మనందరం కూడా నిస్వార్థంగా ఏ ఆలోచన లేకుండా ఖచ్చితంగా కార్యకర్తలందరూ కూడా ప్రమాణంగా పార్టీ కోసం పనిచేసి మెజారిటీ ఇంకా పెంచే విధంగా చూసుకుని పోయినసారి వచ్చిన మెజారిటీ కన్నా గొప్ప మెజారిటీ తీసుకొచ్చినప్పుడే మన కేక్ కానీ ఆ కేక్ కట్ చేసినట్టు కానీ ఎమ్మెల్యే కానీ విలువించినట్టు